హాయ్ అండి. ఈరోజు మా అక్క ఊరి నుంచి వచ్చిందండి. ఊరి నుంచి వస్తే అక్క జంతికలు వండమండి. జంతికలు వండుతుందండి. అక్క జంతికలు వండుతుందండి. 5 కేజీలు 4 కేజీలు బియ్యం, 4 కేజీలు రేషన్ బియ్యం తీసుకుని అందులో కేజీ శనగపప్పు వేసానండి. శనగపప్పు ఆడించి పిండి ఆడించుకొచ్చానండి. మా పిల్లాడు పిండి ఆడించుకొచ్చాడండి. మా అక్క జంతికలు వండుతుంది. చాలా బాగా ఉంటుందండి జంతికలు. వేడి నీళ్ళు వేసుకుని కలుపుకోవాలండి. అందులో ఆము కూడా వేసుకోవాలి. ఆము వేసుకుంటే ఇంకా బాగుంటాయండి. చాలా జంతికలు బాగా టేస్ట్ వస్తాయండి. జంతికలు కూడా చూడండి ఎన్ని వచ్చాయో. డబ్బా నిండా వచ్చాయి. పిండి ఇంకా కొద్ది పిండి ఉంది. అవి జంతికలు చూపుతున్నాను నేనండి. మా అక్క ఊరి నుంచి వచ్చిందని చెప్తున్నానండి. చాలా బాగా వచ్చాయి జంతికలు చూడండి. ఈ పిల్లలకి స్నాక్స్ కింద ఉంటాయి కదా అని జంతికలు వండి ఇచ్చాను. నేను 3 కేజీ పిండి తెచ్చి సెలగుత్తులు కూడా వేసానండి. అవి పిల్లలకి అలాగ 2 బకెట్లు మాకు 2 బకెట్లు వచ్చేయండి. చాలా టేస్ట్ బాగుంటాయి. బాయ్.